క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది. అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం 130 కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి తూడవడానికి ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన. టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తా. ఎప్పుడైతే టీచర్లం అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు ఆడి, వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది. తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి మా టీచర్లకు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పినారు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని. మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది, గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది. నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే. దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు, నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. వచ్చిన ఎంబడే సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద, సోషల్ జస్టిస్ విత్ మెరిట్, వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు వేయలే. కానీ 100 సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం. ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి, ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో. ప్రతిసారి డ్రాప్ అవుట్సే ఉంటుండే, ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి 3 లక్షల మంది విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల చేరినరు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా. మీరు బాధ్యతతోని వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మధ్య నేను పేపర్లో చూసిన, పిల్లలు రావడానికి స్కూల్కు ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే చందాలు వేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నా. ఆదిలాబాద్లో ఇంకొక టీచర్, వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే, ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక వసతులను ఒక టీచర్ మెరుగుపరిచిండు అని అంటే విద్య పట్ల, పేదవాళ్ళ పట్ల ఆ టీచర్లకు ఉన్న దయాగుణాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి. మా యోగితారాణ గారు చెప్తున్నారు, ఆదిలాబాద్లో ఇంకేదో ప్లేస్, ఒక టీచర్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రమోషన్లు వచ్చినా ఏమొచ్చినా
బదిలీ కాకుండా అక్కడనే ఉండే ఆదివాసీ పిల్లలకు వాళ్ళకి చదువులు చెప్పిండ్రు, మీ ద్వారా ఒక శాలువ కప్పాలి ఆ టీచర్స్కి అని చెప్పిండ్రు. అంటే నేను తప్పకుండా కప్పడమే కాదు, ఏదో ఒకసారి ఆ స్కూల్ని కూడా నేను సందర్శిస్తానని మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నేను